అరేబియా మహాసముద్రము వద్ద హూ ఈజ్ ద బాస్. సో ఈ టాపిక్ అంటే ఈ స్టోరీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఏమీ లేదు, కాలభైరవ అనబడే ఒక చిన్నపాటి బోట్, ఫిషర్మ్యాన్ బోట్. సో ఇది మీకు సర్ క్రీక్ అని అంటారు. సర్ క్రీక్ అంటే మీకు పాకిస్తాన్ వాటర్స్ అలాగే ఇండియన్ వాటర్స్ దీని మధ్యలో ఒక ఇంటర్నేషనల్ బార్డర్. ఇక్కడ 10 నాటికల్ మైల్స్ వరకు కూడా నో ఫిషింగ్ జోన్ అని చెప్పి మనం ప్రకటించాం. ఎందుకు అంటే మన మత్స్యకారులు పొరపాటుగా ఈ 10 నాటికల్ మైల్స్ దాటి అటువైపు వెళ్ళారు అనుకోండి, ఈ పాకిస్తాన్కు సంబంధించిన కోస్ట్ గార్డ్స్ వీళ్ళనే పాకిస్తాన్ మ్యారీటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ అని అంటారు. సో ఇది పాకిస్తాన్ నేవీకి సంబంధించిన ఒక విభాగం. సో వీళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు ఛాన్స్ దొరికిందా ఈ భారత్కు సంబంధించిన మత్స్యకారులు మన సముద్ర జలాల్లోకి వస్తారా గమనిస్తూనే ఉంటారు. పొరపాటుగా అంటే కొంచెం బాగా గాలి ఎక్కువ కొట్టింది, మీకు ఆటుపోట్లు ఎక్కువ ఉన్నప్పుడు మీ బోటు మెల్లగా అట్లా వెళ్ళిపోవచ్చు, పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వెళ్ళిపోవచ్చు. ఇమీడియట్గా వచ్చి పట్టేసుకుంటారు. పట్టుకున్న తర్వాత మీరు చూసారనుకోండి, ఎన్నో ఏళ్ళు ఇవాళ వరకు మీరు చూసారనుకోండి, వందల వేల మంది మన మత్స్యకారులు పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారు. శ్రీలంకతోనూ ఇలా జరిగింది. మీకు కోర్టులు అంటారు, కేసులు అంటారు, ఎన్నో రకాలుగా ఇదంతా కూడా ఇబ్బంది. కాబట్టి మనం ఏం చేశాము, ఈ సర్ క్రీక్ వద్ద ఉండే ఇంటర్నేషనల్ బార్డర్ అక్కడ ఒక 10 నాటికల్ మైల్స్ నో ఫిషింగ్ జోన్, మన వాళ్ళు ఎవరూ కూడా వెళ్ళకూడదు అని చెప్పి మనం చెప్పాం. సో చూడండి, మొన్న ఆదివారము 3:30 సాయంత్రము మీకు ఒక డిస్ట్రెస్ కాల్, అంటే మీకు ఈ ప్రాంతం అంటే సర్ క్రీక్ అనబడే ఈ ప్రాంతం నుంచి ఒక SOS సేవ్ అవర్ సోల్స్ అంటారు చూసారా, అలాంటి ఒక కాల్ మన కోస్ట్ గార్డ్స్కి వచ్చింది. రావడము ఏమిటంటే అలాం విని మన వాళ్ళు హుటాహుటిగా అటు వెళ్ళారు. ఎక్కడికి? నేరుగా సర్ క్రీక్ వద్దకు వెళ్ళారు. వెళితే అక్కడ దృశ్యము మన కాలభైరవ అనబడే బోటు ఆల్మోస్ట్ మునిగిపోతుంది. సో దాన్ని ఇమీడియట్గా వీళ్ళు రెస్క్యూ చేశారు. లోపల ఏకంగా 7 మంది మన మత్స్యకారులు ఉన్నారు. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్కు సంబంధించిన ఈ మ్యారీటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు ఏం చేశారు, ఈ 7గురిని కూడా తమ ఓడలోకి ఎక్కించుకొని వేగంగా పాకిస్తాన్ వైపు వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈ వార్త మన కోస్ట్ గార్డ్ వాళ్ళకి తెలియడంతో సో మనం ఏం చేసాము, మన అగ్రీమ్ అనబడే ఒక ఓడను వేసుకొని చేసింగ్ అంటే పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి మన కోస్ట్ గార్డ్స్ వెళ్ళిపోయారండి. అంటే 2 గంటల సేపు ఈ చేసింగ్లో మీకు లిటరల్గా ఒక సినిమా చూసినట్టే. అంటే మన ఇండియన్ నేవీ వాళ్ళు ఏం చేశారు, వీటిని అంతా కూడా వీడియో ఫుటేజ్ కూడా రికార్డు చేశారు. సో వాళ్ళ PMS నజరత్ అనబడే ఓడ, సో చాలా పెద్ద ఓడ, ఇందులోనే 7గురు మన మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళని పట్టుకున్నారు. చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఈ గొడవలు అన్నప్పుడు మీకు ఎక్కడ రెడ్ సీ వద్ద అది ఒక UK ఓడానండి, అమెరికా వాడి కార్గో షిప్ అనండి. మీకు హూదీ రెబల్స్ దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళేంటి, తమ SOSని భారత్ నేవీకే పంపించారు. అక్కడ 1000 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా ఇండియన్ నేవీయే అక్కడికి వెళ్ళి ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాలు పంచుకుంటుంది. అది హూదీస్ అనండి, లేదా మీకు అక్కడ సీ పైరట్స్ అనండి, ఎవరైనా కూడా ఆ ఓడని హైజాక్ చేస్తే అందులో ఉండే మత్స్యకారులు, ఇంకా చెప్పాలంటే లిటరల్గా పాకిస్తాన్కి సంబంధించిన ఫిషర్మెన్ కూడా ఇలాగ వీళ్ళు ఇరుక్కుపోయారు, హైజాక్కి గురి అయ్యారు. మీకు ఈ సీ పైరట్స్ వాళ్ళని ఎత్తుకు వెళ్ళిపోయారు. సో మన ఇండియన్ నేవీ ఏం చేసింది అంటే మన వార్షిప్స్ని వేసుకొని అక్కడికి వెళ్ళి మర్యాదగా వీళ్ళని విడిచిపెట్టండి, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళే అయినా కూడా వాళ్ళ మత్స్యకారులు కదా, అమాయకులు అని చెప్పి మనము ఆ సముద్రపు దొంగలను బెదిరించి భయపెట్టి వీళ్ళని రెస్క్యూ చేశాం. ఇలాగ ఎన్నో సందర్భాల్లో ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ చేశాం. అలాగా మన సొంత మత్స్యకారులు ఇంత పెద్ద సమస్యలో ఉన్నప్పుడు సిమిలర్ అటెంప్ట్ అండి, నేరుగా రెస్క్యూ ఆపరేషన్లో అక్కడికి వెళ్ళాము, మర్యాదగా వీళ్ళని విడిచిపెట్టండి, ఏ కండిషన్లో కూడా వీళ్ళని మీరు పాకిస్తాన్ దాకా తీసుకువెళ్ళడానికి లేదు. ఒకవేళ ఇలా చేశారంటే మా ఇండియన్ నేవీ వాళ్ళు సిద్ధముగా ఉన్నారు, మా హెలికాప్టర్లు మా విమానాలు వస్తాయి, తరువాత మీ ఇష్టం అని చెప్పి
పెద్ద లెవెల్లో వాళ్ళని బెదిరించడంతో అరేబియన్ సీలో హూ ఈస్ ద బాస్, భారత్ యొక్క అక్కడ కోస్ట్ గార్డ్స్, ఇండియన్ నేవీ కనిపిస్తే ఎవరైనా వణకాల్సిందే. పాకిస్తాన్ లాంటి ఒక దేశము మమ్మల్ని ఎదుర్కోవడము అనేది జరగదు అని క్లియర్గా మనం ప్రూవ్ చేసాం. సో మన వాళ్ళ బెదిరింపులు విని వాళ్ళు కూడా ఎందుకు లేనిపోని గొడవలు అని చెప్పి 7గురిని కూడా మన కోస్ట్ గార్డ్స్కి అప్పచెప్పేసి ఇక్కడతో సమస్య తీరిపోయింది, వాళ్ళు మా సముద్ర జలాల్లోకి వచ్చారు కాబట్టి పట్టుకున్నాము, ఇవాళ మీరు వచ్చి రిక్వెస్ట్ పెట్టారు కాబట్టి విడిపిస్తున్నాము, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు చెప్పేశారు. అంటే ఏంటి, లిటరల్గా భయపడ్డారు, మనల్ని చూసి భయపడి వాళ్ళు హుటాహుటిగా అటు నుంచి అటు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఈ ఓడ అగ్రీమ్ అనబడ ఓడ సౌరాష్ట్ర దాకా వచ్చింది. అక్కడికి వచ్చిన తరువాత ఈ 7గురిని కూడా చెక్ చేశారు, ఎక్కడా ఎటువంటి గాయాలు లేవు. అంటే ఏంటి, పాకిస్తాన్కి సంబంధించిన కోస్ట్ గార్డ్స్ వీళ్ళని కొట్టేరా, హింసించారా, ఇదంతా మనం క్షుణ్ణంగా పరిశీలించాము, చెక్ చేసుకున్నాము, అలాంటిది ఏమీ కూడా జరగలేదండి. సో ఫైనల్గా ఏంటంటే ఇది ఎలా జరిగింది, మీరు అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు, ఇది ఒక ఇంటర్నేషనల్ బార్డర్ అని మీకు తెలియదా అంటే, లాల్ పరి అనబడే ఒక ప్రత్యేకమైన చేప అండి. సో ఈ చేపని పట్టడానికి అటు పాకిస్తాన్ నుంచి, అంటే మీకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని పాకిస్తాన్ వాళ్ళకి కూడా ఉంటుంది, మనకు ఉన్నట్టు. సో వాళ్ళ ఫిషర్మెన్ కూడా ఇక్కడికి వస్తారు, మన వాళ్ళు కూడా గుజరాత్ సౌరాష్ట్ర నుంచి ఇక్కడికి వస్తారు. ఎందుకు, ఈ లాల్ పరి అనేది చాలా చాలా కాస్ట్లీ, మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫిష్గా మత్స్యకారులు భావిస్తారు. దానికోసం వీళ్ళు అక్కడికి వెళ్ళారు. కానీ వెళ్ళిన వాళ్ళు మన సముద్ర జలాల్లోనే ఉన్నారు. కాలభైరవాన్ని చూస్తే అది ఇండియన్ సీలోనే ఉంది. మరి అలాంటప్పుడు వీళ్ళు మన దాకా వచ్చి మన వాళ్ళని ఎలా పట్టుకున్నారు? సో దీని మీద ఇవాళ ఒక ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఎటు వచ్చి భారత్ కోస్ట్ గార్డ్స్, ఇండియన్ నేవీ అంటే పాకిస్తాన్కి ఎంత భయం అనేది ఇవాళ ప్రపంచానికంతా కూడా తెలిసింది. మన వార్నింగ్ని విని వాళ్ళు ఇమీడియట్గా మన మత్స్యకారులను వదిలేసి అక్కడికక్కడ మనకు అప్పజెప్పేసి వెళ్ళిపోయారు. సో ఇలాంటి ఒక సంఘటన, ఇలాంటి ఒక సాహసము మన కోస్ట్ గార్డ్స్ చేశారు. అక్కడెక్కడో అరేబియన్ సీలో మీకు ఈరాన్ సరిహద్దుల్లో అనుకున్నాము, ఇక్కడ పాకిస్తాన్ సముద్ర జలాల్లో కూడా ఇలాంటి ఒక అడ్వెంచర్ మన వాళ్ళు చేసి చూపించారు. ఒకప్పుడు అనుకోండి వెళ్ళిపోయారు కదండి, తర్వాత చూసుకుందాం అన్నప్పుడే వేల సంఖ్యలో అక్కడ మన మత్స్యకారులు ఉన్నారు, ఇవాళ దాకా ఉన్నారు. ఇప్పుడు ఇది న్యూ ఇండియా అండి, కొడతాము, బెదిరిస్తాము, మర్యాదగా పంపించండిరా, లేకపోతే మీ అంతు చూస్తామని మనము డైరెక్ట్గా వాళ్ళకి వార్నింగ్ ఇస్తాము. అలాంటి ఒక భారత్లో మనం నివసిస్తున్నాం అనడానికి ఇది ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. మరి దీన్ని, ఈ స్టోరీని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.